విశాఖ ఎండాడలోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన భూముల్లో రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ పేరిట బోర్డులు పెట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్న. ఇప్పుడు మనం ఎండాడలోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కోసం కేటాయించిన 12.51 ఎకరాల భూమిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ భూమిని పేదలు, నిరాశ్రయుల కోసం, అలాగే వృద్ధుల కోసం నిర్మాణం చేయండి అనేసేమో 2008లో చేస్తామని చెప్పి హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఆ సంస్థ తీసుకుంది. దాదాపు 12.51 ఎకరాలు, ఎకరం 45 లక్షల రూపాయల చొప్పున వీటిని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రదేశంలో ఇప్పుడు కట్టిన విలాసవంతమైన విల్లాల నిర్మాణం జరిగిన విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ మనకి మొత్తం ఇది అప్పుడు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అలాగే ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడాను ఇది ఒక పెద్ద ఎత్తున ఇది రియల్ ఎస్టేట్ వెంచర్ల కిందేమో దీన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు 2008లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అది వృద్ధుల కోసం, నిరాశ్రయుల కోసం నిర్మాణాలు చేసిన తర్వాత మిగిలిన కొంత భూమిని మేము డెవలప్ చేసుకొని వాటిని ఇచ్చేస్తామని. అయితే అటువంటి నిర్మాణాలు ఏవి చేపట్టకుండానే ఇక్కడ ఈ పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ యాక్టివిటీని పూర్తి చేయడం పైన దీని మీద ప్రజా ప్రయోజన వాద్యం కూడా అన్నము దాఖలైంది. దానిపైన హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వ భూమిని కేటాయించిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అధికారం కూడా వాళ్ళకే ఉందనేసేమో చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద ప్రభుత్వ చర్య ఏముంటుందనేసేమో అది ఆ రకమైన వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ కూడాను వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఇక్కడ 400 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ రిజిస్ట్రేషన్లు, విల్లాలు రిజిస్ట్రేషన్స్ జరిగాయి, యాక్టివిటీ జరిగింది. ఇవన్నీ కూడాను ప్రభుత్వ తుది నిబంధనలకు, అలాగే హైకోర్టు తుది నిబంధనలకి లోబడే ఉంటాయనేసేమో చాలా స్పష్టంగానేమో ఆ రిజిస్ట్రేషన్స్ దాంట్లో కూడాను పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం ఇదంతా కూడాను వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం పరిశీలించిన తర్వాత వీటిని ఈ భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ నిన్న రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ ఉదయం జిల్లా యంత్రాంగం ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి అనేసేమో జిల్లా కలెక్టర్ పేరిట బోర్డులు పెట్టడం జరిగింది. ఆ బోర్డులకు సంబంధించి ఇక్కడ మొత్తం యాక్టివిటీని అంతటినీ కూడాను నిలిపివేసి వారందరూ కూడాను ఇక్కడ ఉండే పని వాళ్ళు వీళ్ళందరూ కూడాను వెళ్ళిపోవడం జరిగింది. ఇది మొత్తం అంటే ఇది తరువాత ప్రభుత్వం ఏ రకంగా దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశాల మీద మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వము వ్యవహరిస్తుందనేసేమో ఇక్కడ వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఇది అంటే ఇది ఒకప్పుడు ఎందుకు అంటే చాలా పరిమితమైన అంటే చాలా తక్కువ వనరులు ఉన్న ప్రాంతం. ఇది ఇప్పుడు ఎలా తయారైందంటే ఎకరం దాదాపు ఇక్కడ 50 కోట్ల రూపాయల వరకును ఎకరం ధర పెరగడంతోటేమో దీన్ని నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితి. దీని మీద ప్రభుత్వం తరువాత ఏం చర్య తీసుకుంటుందన్న అంశాలను కూడానేమో చాలా ఆసక్తికరంగా మారాయి. కెమెరా సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఓవర్ టు స్టూడియో.